నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 6 కప్పు వెజ్ కర్రీ, అలానే ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకున్నానండి. సో ఫుల్ వీడియో చూడండి. హాయ్ అండి, నేను వెయిట్ లాస్ కోసం ఈరోజు డైట్ చేస్తున్నా కదా. ఈరోజు డే 6 అండి. ఇలా చేపలను అయితే తీసుకొచ్చుకొని శుభ్రంగా ఉప్పేసుకొని 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి కావాల్సినవండి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, అలానే కొంచెం గరం మసాలా, 1 నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు, అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలానే కొంచెం మనకి కొబ్బరి నూనె కూడా కావాలి. నేను ఒక 3 అయితే ఈరోజు చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు ఆల్రెడీ వెజ్ కర్రీ ఉంటుంది కదా. ఇవి ఆల్రెడీ కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. మరలా అయితే ఒకసారి కడుగుతున్నాను. కడిగిన తర్వాత ఇప్పుడైతే నేను ఇంకా వేరే ఏమి వేయకూడదండి. మనకి డైట్లో ఇవి మాత్రమే వాడాలి. కార్న్ఫ్లవర్ కానీ వేరే ఏమి వాడకూడదు. ఇవన్నీ కూడా నేను ప్లేట్లోకి వేసుకుంటున్నాను. వేసుకొని నిమ్మకాయ పిండానండి. నిమ్మకాయ ఎందుకంటే మన డైట్లో నిమ్మకాయ ఉండదు కాబట్టి నిమ్మకాయ పిండుకున్నాను. చూసారు కదండి ఎట్లా కలుపుకుంటున్నాను. సో మొత్తం అయితే ఇక్కడ నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఎందుకంటే మనకు అది కొంచెం మెత్తగా ఉంటే మనకి అప్లై చేయటానికి బాగుండేది కదా. సో అదండి, నా దగ్గర కొబ్బరి నూనె ఉంటుంది. ఎందుకంటే నేను రోజు మొత్తం ఎంత కొబ్బరి నూనె వాడాలో 1 కప్పులోనైతే ఉదయాన్నే పెట్టుకుంటాను. అదే నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకొంచెం 2 చుక్కల వరకు నీళ్ళైతే వేసుకుంటున్నాను. చక్కగా ఒక పేస్ట్ లాగా, ఒక ముద్దలాగా కలుపుకున్నాను. కలుపుకొని చేపలకైతే పట్టిస్తున్నానండి. ఇవి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో ఉంటే ఈ ఉప్పు కారాలు బాగా పడతాయి అనేసి ఇలా చేపలకి చక్కగా అయితే పట్టించుకుంటున్నాను. మనము మామూలుగా పెనం మీద ఇదివరకు వేయించేదాన్నండి, నూనె పోసి వేసేదాన్ని. మరి ఇప్పుడు మనమేమో డైట్లో నూనె వాడకూడదు, అలా అని కొబ్బరి నూనె అంత మనం వాడలేము. ఎందుకంటే కొబ్బరి నూనె చాలా కాస్ట్ ఉంటుంది కదా. అలానే మనకి ఇంకా బటర్ వేసినా కానీ చాలా ఎక్కువ బటర్ అయిపోయింది కదండి. ఎందుకంటే చేపలు ఏగాలంటే మామూలుగా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. అలా కాకుండా నేను ఈరోజు ఓవెన్లో చేస్తున్నాను. చక్కగా మసాలాలు నేను ముక్కకు పట్టించిన తర్వాత వీటినైతే తీసుకొని చూశారు కదండి, చక్కగా ముక్కకైతే పట్టింది. నా డైట్లో 3 ముక్కలు చాలండి నాకు. ఆల్రెడీ వెజ్, ఎగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మొత్తానికి ఈ ముక్కలు రెడీ అయిపోయినాయి. వీటిని తీసుకెళ్ళి నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అయినా పెట్టుకుంటాను. ఈలోపు మిగతా వెజ్ కర్రీ చేసుకుంటాను. ఈలోపు ఇవైతే చక్కగా ముక్కలకి అవన్నీ పడతాయి. మొన్న కాకరకాయలు నేను నీటిలో వేయించాను కదండి, నీటిలో ఉడికించి ముక్కలుగా చేసుకున్నాను. అవి కాయలు కొన్ని ఉండిపోయినాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా విత్తనాలు తీసేసి కట్ చేసుకున్నాను. కొంచెము జీలకర్ర, ఆవాలు, అలానే ఈరోజు వాటిని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను చెప్తానండి, ఆవాలు, జీలకర్ర కొద్దిగా, మిగతా ఏమి వాడకూడదు. మన డైట్లో అంటే ఎండుమిరగాయలు అవి వాడుకోవచ్చండి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసము. నా డైట్లో 1 ఉల్లిపాయ కాబట్టి 1 ఉల్లిపాయ చిన్నది తీసుకున్నాను. ఈరోజు నువ్వుల పొడి చేశానండి. నువ్వుల పొడి తీసుకున్నాను. 5 ml కొబ్బరి నూనె, 1 పచ్చిమిరకాయ, అలానే ఉప్పు, కారం, పసుపు, సో అలానే బటర్ అండి. సో ఇవేనండి కావాల్సినవి. ఈ 5 ml కొబ్బరి నూనె అయితే వేసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత దాంతోపాటు బటర్ అయితే వేసుకుంటున్నాను. డైట్లో బటర్ వాడుకోవచ్చు. ఇంకా మరి మొత్తం అయితే కొబ్బరి నూనెతో మనము వాడుకోలేమండి. కొబ్బరి నూనె చాలా కాస్ట్ ఉంటుంది కదా, అందువలన. అలానే నెయ్యి ఉందనుకోండి మన ఇంట్లో చేసింది, అది వేసుకోవచ్చు. కాకరకాయ కదా, మామూలుగా అయితే చక్కగా వెల్లుల్లిపాయలు, కారం దంచేసేవాళ్ళమండి. మరి ఇప్పుడు అంత మనం కారం తినలేం కదా, ఉట్టి కూరలు తింటాం కదా. ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం దంచి అయితే వేస్తున్నాను. ఎక్కువ మళ్ళీ వేడి చేసిద్ది, అందుకని చూసల్లా తింటున్నానండి.
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ టైప్‌గా కూరలు చేసుకొని తినటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆవాలు, జీలకర్ర కూడా వేసాను. అవి లైట్‌గా వేయించానండి. లైఫ్ లాంగ్ ఇలానే ఫుడ్ తింటే ఎలాంటి బీపీలు కానీ, షుగర్లు కానీ, థైరాయిడ్లు కానీ రావేమో కదండి. సో నేనైతే ప్రయత్నం చేస్తాను. ఉల్లిపాయలనైతే వేసుకుంటున్నాను. అలానే ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటున్నాను. 2019లో చేసినప్పుడు ఎంత మెచ్యూరిటీ లేదండి నాకు. అప్పుడు డైట్ నేను అప్పుడు 2 మీల్ చేసేదాన్ని, ఇప్పుడు 1 మీల్ చేస్తున్నాను. సో చాలా చాలా గ్రేటు. ఒక్క పచ్చిమిరకాయ వేసుకుంటున్నాను. సో మీకు ఏ ప్రాబ్లం లేదు, మాకు పైల్స్ అలాంటివి ఏమి లేదనుకుంటే నో ప్రాబ్లం అండి. 2 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం మనకి చప్పచప్పగా ఉంటుంది కదా టేస్ట్. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు. నేను మరీ అంత ఫుడ్డీని కాదండి, మరీ ఎక్కువగా కారాలు తినను. చాలా కారం తక్కువగానే తింటాను. ఒక పచ్చిమిరకాయ అలానే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. మీరు గమనిస్తే మీరు చూసిన వాళ్ళు నా కర్రీస్లో కంపల్సరిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉండిద్దండి. ఇవన్నీ కూడా ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. కంపల్సరీ ఏం కాదు, నాకు ఇష్టము. అంటే కొంచెం రుచి వచ్చిద్దని అంతే. కంపల్సరీగా వేసుకోవాలి అంటే మన ఇష్టం అండి. సో ఆకుకూరలు ఏవైనా కానీ మన డైట్లో తీసుకోవచ్చు. ఆకుకూరలకి ఏం రెస్ట్రిక్షన్ లేదన్నమాట. సో అదండి. ఇవైతే కొంచెం వేగిపోయినాయి కదా, బటర్ కొంచెం ఎక్కువ వేసినట్టున్నాను. మనకి కాకరకాయలు అనగానే ఎంత నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకొని మనము దాంట్లోకి కారం కొట్టి దాంట్లోకి ఆ కాయల్లోకి కూరి మనం వేయించుకుంటాం కదండి. కానీ కాకరకాయ కూరను కూడా నూనె లేకుండా ఒక్క 5 ml అలానే ఇంకో 5 ml బటర్తో కూడా నేను కూరలు చేసుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. సో కొంచెం ఉప్పు ఎక్కువ పడినట్టుంది. ఇంకా నేను ఉప్పు అయితే మిక్సీ పట్టుకోలేదు. ఈ ఉప్పు కూడా వీరమాచినేని సార్ డైట్లో ఉప్పేనండి, మిగతా ఉప్పు కాదు. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపాను. ఎందుకంటే ఉప్పు కారం కూడా వేసానండి, పసుపు కారం కూడా వేసాను. నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే కాకరకాయని నేను విడి టైంలో ఎంత నూనెలో వేయించోదానండి. కానీ ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట కూర చేస్తుంటే. నేను కొత్త పద్ధతి కనుక్కున్నానండి, ఉడికించి. నేను ఒక యూట్యూబర్ దగ్గర చూశాను, అందుకే నేను ఉడికించాను. మామూలుగా అయితే నాకు తెలీదు. సో మొత్తానికైతే బాగా చక్కగా ఆల్రెడీ అవి మనం ఉడికించినవి కాబట్టి మెత్తగానే అయిపోయినాయి అండి. సో ఒకసారి బాగా కలిపి ఒక 2 minutes అయితే మూత పెట్టాను. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఇవైతే తీసి ముందు నేను ఇదైతే వేడి చేసుకున్నానండి. ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫ్రీ హీట్ చేసుకుంటే మనకి తొందరగా అనేది వస్తాయి. సో చేపలను కూడా చుక్క ఆయిల్ లేకుండా అండి, జస్ట్ ఒక 5 ml కూడా వేయలేదు కలిపేటప్పుడు, చూశారు కదా. సో అలా అండి. ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఎంత కావాలో అంతైతే ఈ ఓవెన్ని నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని ఇంకా అది రన్ అవుతుందండి. ఈ పక్కన ఇంక నేను అన్నీ నా ప్లేట్లోకి అయితే సర్దుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని తింటేనే మనకి తిన్నట్టు ఉండిద్దండి. అంటే మనం 24 hours ఒక్కసారి మీల్ చేస్తాం కాబట్టి అలా తింటేనే మనకి తృప్తిగా ఉండిద్ది. సో జస్ట్ ముక్కలకైతే ఉప్పు కారాలన్నీ పట్టినవి చక్కగా మధ్య మధ్యలో అలా ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంటుందని నేను తినేసే వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు మరి ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నది కూడా వేసాను. చూసారు కదా, చుక్క అట్లీస్ట్ అసలు ఆయిలే లేదండి కదా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇలా చెప్తున్నందుకు. సో ఎందుకంటే ఇప్పుడున్న దాన్ని బట్టి హార్ట్ అటాక్లు అన్నీ కోకొలలుగా వచ్చి పడుతున్నాయి కదండి మనుషులకి, అదనమాట. అందుకని నువ్వుల పొడి కూడా వేసుకున్నాను, ఇంకొంచెం టేస్ట్ వచ్చిద్దండి. నేను ఆల్రెడీ తినేసాను, అసలు చేదు అనేది ఎక్కడా లేదండి. కావాలంటే మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే షూర్గా చెప్తున్నాను.
ఇంకా ఆయిల్లో ట్రై చేయండి మీరు మంచిగా, ఇంకొంచెం ఉప్పు కారాలు వేసుకొని. చేదు అనేది మాత్రం అస్సలు లేదండి. టేస్ట్ పక్కన పెడితే చేదు మాత్రం అస్సలు లేదు. కరెక్ట్ కప్ అయింది, అసలు ఆయిలే లేదండి. చూసారు కదా. సో ఇంకా ఓవెన్లో కూడా ఇవైతే ఫిష్ రెడీ అయిపోయినాయి. ఇంకా వీటిలో కూడా చూసారు కదండి, అస్సలు ఆయిల్ అనేదే లేదు. కాకపోతే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. అంటే నేను ఓవెన్లో ఎక్కువ ఇవి ఉంటాయి కదా మనం సెట్ చేసుకునేది, నేను 800 వాట్స్ పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టానండి. కొంచెం గట్టిగా అయినట్టున్నాయి. సో ఈసారి చూశాను కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం టైం సెట్ చేసుకుంటాను. 3:30 అయింది. సో ఇలా టీవీ ఆన్ చేసుకుంటానండి. ఒక దాదాపు 40 మినిట్స్ తింటాను. ఎందుకంటే కొబ్బరి కొంచెం గట్టిగా ఉండేది కదా, ముదురు కొబ్బరి, అందువలన. కప్పు కాకరకాయ కూర అండి. అలానే ఫిష్ 3 చూశారు కదా, ఆయిలే లేదండి అసలు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అదండి. ఇంకా నేను వెయిట్ ఎంత తగ్గినో చూసుకోలేదు. ఇంకా 2 ఎగ్స్, రోజుకి వచ్చేసి 6 ఎగ్స్ తినొచ్చు, కానీ అన్ని తినలేము. నేను 2నే తీసుకున్నాను. సేమ్ వాల్నట్స్, బాదం ఒక 10 దాకా తినొచ్చు. అలానే గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు ఒక 5 స్పూను, ముదురు కొబ్బరి అండి, సలాటు, ఒక కీర, క్యారెట్ అనమాట. కంపల్సరీగా 4 లీటర్ వాటరు. ఈరోజు నా డైట్ అండి, 6th డే డైట్ అయిపోయింది.